రైట్, ఇక ఈ కొలువుల కొట్లాటపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎల్చల్ దత్తాత్రేయ గారు. నమస్కారం దత్తాత్రేయ గారు. నమస్తే. సో దత్తాత్రేయ గారు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత కూడా కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ లేవు. దీన్ని ప్రశ్నిస్తూ నిరుద్యోగులు రోడ్లెక్కి వాళ్ళ నిరసన తెలుపుతూ ఉంటే పోలీసులు తమ ఇష్టారాజ్యంగా వారి పట్ల వ్యవహరించడం, వారిని నానా బూతులు మాట్లాడటము, వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించడం, ఈ మొత్తం ఎపిసోడ్ని మనం చూసాం. సో పోలీసులు ఈ రకంగా ప్రవర్తించడం అంటే 2023 ఎన్నికల్లో వాళ్ళు హామీ ఇచ్చినప్పుడేమో నిరుద్యోగుల ఓట్లు కావాలి కాబట్టి రాహుల్ గాంధీని అక్కడ అశోక్ నగర్ చౌరస్తాకు తీసుకెళ్ళి మరి అక్కడ జాబ్ క్యాలెండర్ ఇస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము అని అలవికాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ అవి నెరవేరకపోవడంతో వాళ్ళందరూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులతో ఈ రకంగా వాళ్ళని కొట్టడము, తిట్టడము, తర్వాత అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎలా చూస్తోంది బీఆర్ఎస్? నమస్తే రోజా గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, రాజు న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి గుడ్ ఈవినింగ్. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసింది. వాళ్ళ అదే నిరుద్యోగులు మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం కూడా అయిపోయి దాదాపుగా నెల రోజుల కాలం గడిచినా కూడా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదన్న బాధతో, ముఖ్యంగా వాళ్ళకి ఎందుకు ఇంత బాధ ఎక్కువైంది అంటే మొన్న రీసెంట్ గా నిండు అసెంబ్లీలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు ఉద్యోగాలు ఎక్కడున్నాయండి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అసలు అసాధ్యం అన్నట్టుగా మాట్లాడిన మాటలకు ఇన్ని రోజులు మేము ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అటు ఆర్టీసీ క్రాస్ రోడ్లో, అటు దిల్సుఖ్ నగర్ లో పుస్తకాలతో కుస్తీ పడుతూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లకుండా అసలు చాలని బ్రతుకులు బతుకుతూ ఏదో ఉద్యోగాలు వస్తాయని ఆశతో మేము చదువుకుంటుంటే ఇవాళ ఉద్యోగాలే రావు అనేటువంటి వ్యవహారం చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో రీసెంట్ గా ఈ మధ్య అదే మాట్లాడుతున్నారు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు, 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నం చేస్తాం 5 సంవత్సరాల్లో అని మాట మార్చిండ్రు. సో ఇవన్నీ వ్యవహారాలు చూసిన తర్వాత నిరుద్యోగుల ఆవేశంలో అర్థం ఉంది. ఎందుకు అర్థం ఉంది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాడు బీఆర్ఎస్ పార్టీ అసలు ఉద్యోగాలే భర్తీ చేయలేదు అన్నట్టుగా ఒక హైప్ క్రియేట్ చేసి అన్ని లైబ్రరీలు తిరిగి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను, మిగతా వాళ్ళని, నిరుద్యోగులను అందరినీ ఏకం చేసి నాడు మా పైన పోరాటం చేసిండ్రు. ఇవాళ అదే నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఏవయ్యా, నువ్వు వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు కదా, ఏమైంది మా ఉద్యోగాల సంగతి ఏంది అంటే ఆటోలలో తలకాయలు బలవంతంగా కుచ్చుతూ రోడ్డు మీద పడుకున్నటువంటి విద్యార్థులని బూతులు తిడుతూ అమ్మనాగా తిడుతూ వాళ్ళని అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 8 పోలీస్ స్టేషన్లో తెల్లవారుజామున 3 గంటల వరకు ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, తేడా లేకుండా నిరుద్యోగులని లాఠీ చార్జీ చేస్తూ ఇవాళ పోలీస్ స్టేషన్లలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదే నిరుద్యోగులను పట్టుకొని నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడానికి కోదండరామ్ అనేటువంటి ఒక పెద్ద మనిషి, బల్మూరి వెంకట అనేటువంటి ఒక పెద్ద మనిషి, అక్నూరు మురళి అనేట ఆయన, ఇంకా రియాజ్ అనేటువంటి ఆయన, వీళ్ళందరూ నిరుద్యోగులను వాడుకొని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత కోదండరామ్ గారేమో ఎమ్మెల్సీ అవుతారు, బల్మూరి వెంకట గారు ఎమ్మెల్సీ అవుతారు, రియాజ్ గారేమో లైబ్రరీ చైర్మన్ అవుతారు, అక్నూరి మురళి గారేమో విద్యాశాఖకు చైర్మన్ అవుతారు, విద్యాశాఖ కమిషన్ కు చైర్మన్ అవుతారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. సరే, ఇంకొక ఆయన తీర్మార్ మల్లన్న అని, ఆయన పేరెత్తడానికి కూడా నాకు నోరొస్తలేదు, ఆయన కూడా ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి వాడుకొని ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యాడు. మరి వీళ్ళందరి నోర్లు ఎందుకు మూతపడ్డాయి? 2 సంవత్సరాలు గడిచినా కూడా నిరుద్యోగుల వైపు తొంగి చూడట్లేదు. గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియనే ఇంకా కొనసాగుతుంది. వాళ్ళు పెట్టినటువంటి నోటిఫికేషన్లే, వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్లే, వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్సే పూర్తి అయిపోయి కేవలం వీళ్ళు ఒక గ్రూప్ 1 ఉద్యోగానికి ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి అంటే రోజా గారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు ఎగనిస్ట్ గా జీవో నంబర్ 29 తీసుకొచ్చి జీవో నంబర్ 55ని పక్కన పెట్టిరు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, జీవో నంబర్ 55 వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లకు ఆటంకాలు కలగకుండా ఉంటది. ఓపెన్ లో గింత ఎస్సీ అభ్యర్థి ఓపెన్ పోస్ట్ కు సెలెక్ట్ అయితే ఓపెన్ పోస్టే ఇవ్వాలనేది జీవో నంబర్ 55 చెప్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రూప్ 1 పెద్ద ఉద్యోగం కదా, ఆ ఉద్యోగాన్ని ఎట్లాగైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కకుండా చేయాలని చెప్పేసి జీవో నంబర్ 29 తీసుకొచ్చి ఓపెన్ లో ఒకవేళ ఎస్సీ అభ్యర్థి కానీ బీసీ అభ్యర్థి కానీ ఉద్యోగం సంపాదించుకుంటే ఆయనని డైరెక్ట్ గా తీసుకుపోయి ఆయన రిజర్వేషన్ లో, ఎస్సీ రిజర్వేషన్ లో మొదటి పోస్ట్ ఇస్తాడు.
ఓపెన్ లో వచ్చినటువంటి అభ్యర్థులు కూడా రిజర్వేషన్లు ఇస్తాడు. జియో నంబర్ 29 తోనే అది చేసి ఇగో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రిజర్వేషన్లకు తుంగలో దూకిండు. 55 తీసుకొచ్చి ఆయన సామాజిక వర్గాలకు పెద్ద పిటేషన్. అలా అదే అంశం పైన పోరాటం చేస్తే నాడు గర్భిణీ స్త్రీలను సైతం లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. గ్రూప్ 1 జియో నంబర్ 29 కు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని. ఇవాళ వాళ్ళు ఏమడుగుతున్నారు రోజా గారు? సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఏమైంది నాయన మా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పడుకున్నాడు మీరు? రాహుల్ గాంధీ ఆనాడు చిక్కడపల్లి లైబ్రరీ కాడికి వచ్చి మెట్ల మీద కూర్చొని మాతో ఛాయ్ తాగి ఉత్తజోలు చెప్పి ఉద్దర పురాణం చెప్పి 2 లక్షల ఉద్యోగాలకు నాది గ్యారంటీ అని ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఏ పత్రిక చూసినా కూడా జాబ్ క్యాలెండర్ ఫేక్, ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాంట్లో కేవలం తేదీలు మాత్రమే ఉన్నాయి. ఒక్క ఉద్యోగం లేదు, ఎప్పుడు పరీక్ష పెడుతారో లేదు, ఎప్పుడు అప్లికేషన్ తీసుకుంటారో లేదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో లేదు. ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి నిరుద్యోగులని బ్లఫ్ చేసి అన్ని జిల్లాలు తిరిగి ఓట్లు వేయించుకొని అధికారంలో కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఇగో నిరుద్యోగులకు మొత్తం కూడా మొండి చేయి చూపిస్తున్నారు. ఏమైందయ్యా అని చెప్పేసి నిన్న వాళ్ళు దిల్సుఖ్ నగర్ లో శాంతియుతంగా ఒక ర్యాలీ తీసిర్రు. మా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పైన మీ సహచర మంత్రి ఉద్యోగాలు లేవనే మాట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక ర్యాలీ దిల్సుఖ్ నగర్ లో తీస్తే, ఆ తర్వాత మర్నాడు చిక్కడపల్లి లైబ్రరీ కాడికి వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు వాళ్ళు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ర్యాలీ తీసి మా ఉద్యోగాల ఎప్పుడు భర్తీ చేస్తావు చెప్పు అని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ పైన లాఠీ చార్జీ చేసి, పోలీస్ అధికారులు అయితే అసలు సమాజం వినని భాషలో తిడుతూ వాళ్ళని అరెస్టులు చేపిస్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారికి బూతు పురాణాల అధ్యక్షుడు అయిన తర్వాత అధికారులు తిట్టడంలో ఇక పెద్ద ఆశ్చర్యం ఏముందని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా మాట్లాడుతా ఉంది. రోజా గారు ఒకటే చెప్తా ఉన్నా. దత్తాత్రేయ గారు, ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారు, ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చారు, నోటిఫికేషన్లు ఇవ్వడంతోనే ఇళ్లకు కానీ పండగ కాదన్నట్టుగా నియామక పత్రాలు ఇవ్వడం అనేది ఇక్కడ మనకి క్రైటీరియా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రోజా గారు, నియామక పత్రాలు ఇవ్వడం అనేటువంటిది మీరు చూస్తా ఉన్నారు. ఓన్లీ నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించడానికి నియామక పత్రాలు కాదు, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీజీపీని అపాయింట్మెంట్ చేస్తే కూడా నియామక పత్రం ఇస్తున్నది ఈ ప్రభుత్వం. ఇది నియామక పత్రాల ప్రభుత్వమే తప్ప నిజాయితీతో నిక్కచ్చితో ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాదని అర్థమైంది. మేము చెప్తా ఉన్నాం రోజా గారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 9.5 సంవత్సరాలలో దఫల వారీగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 11,68,000. ఆ 11,68,000లో 3,68,000 ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు, 4,28,000 పైచిలకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, 2 లక్షల పెన్షనర్స్, మొత్తం కలిపితే 90 కార్పొరేషన్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళు 68,000 పైచిలుకు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల గ్యావిటీ ఎంత అంటే 11,68,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 11,68,000 ఉద్యోగాల్లో రిటైర్డ్ అయిన వాళ్ళు పోను, కొత్తగా కేసీఆర్ గారు సృష్టించిన ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లు కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లాల విభజన వల్ల కావచ్చు, మెడికల్ కాలేజీల వల్ల కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల కావచ్చు, దాదాపుగా ఒక్క తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 60,000 ఉద్యోగాలు, టీజీటీ ఉద్యోగం, పీజీటీ ఉద్యోగం, జేఎల్ ఉద్యోగం, డిఎల్ ఉద్యోగం, ప్రిన్సిపల్ ఉద్యోగం, లైబ్రరీ ఉద్యోగం, ఇట్లా ఉద్యోగాల ప్రక్రియ పరంపర కొనసాగింది. ఆ తర్వాత పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ ఉద్యోగాలు అంటే పోలీసులు ఉద్యోగాలు అన్నట్టు ఒక బెటాలియన్ లో ట్రైనింగ్ జరుగుతున్న బ్యాచ్ ఉండగా మరొక బ్యాచ్ సెలెక్ట్ అయ్యి రెడీగా ట్రైనింగ్ కు పోయేటువంటి పరిస్థితిని కల్పించిన నాడు ఇవాళ డిఎస్సి పేరు మీద మమ్మల్ని అంటా ఉన్నారు. మేము వేసిన 2 డిఎస్సీలలో 20,000 ఉద్యోగాలకు తక్కువగా మేము డిఎస్సీలే. చివరి సంవత్సరం కూడా 5,000 ఉద్యోగాలు నోటిఫై చేస్తే ఆ 5,000కు ఒక 5,000 కలిపి వీళ్ళు వేసిన ఉద్యోగాలు కేవలం 11,000 డిఎస్సీ వేసారు. అందులో 5,000 మేము నోటిఫై చేసినాయి, మేము నోటిఫికేషన్ ఇచ్చినాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలు స్వతహాగా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలో నోటిఫికేషన్ విడుదలై ఎగ్జామ్స్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చినాయి కేవలం 11,68,000 ఉద్యోగాలు. కానీ మరి అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు ఏం చెప్పారు? రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇన్ని వేల దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్తున్నారు. రోజా గారు, మంత్రులకు గాని ముఖ్యమంత్రికి గాని సహచర ఎమ్మెల్సీలకు గాని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రభుత్వము అవి ప్రక్రియలో ఉన్న ఉద్యోగాలను కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని చెప్తున్నాయే తప్ప స్వతహాగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరం అన్న దాన్ని లెక్క కడితే కేవలం 11,068 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ ద్వారా నోటిఫై అయినాయి.
మేమే ఏఎన్ఎంలు కానీ ల్యాబ్ టెక్నీషియన్లు కానీ మెడికల్ డిపార్ట్మెంట్ లో కానీ ప్రతి ఉద్యోగానికి మేమే ఎగ్జామ్ పెట్టినాం. హరీష్ రావు గారే స్వతహాగా ప్రకటించారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకటించారు, ఉద్యోగాలు ప్రకటించినాం, నోటిఫై చేసినాం, అన్ని మేమే చేసినామండి. వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం రిజల్టులు ఇచ్చి కొన్నిటికి ఆ నియామక పత్రాలను ఈయనేదో పెద్ద రాజా శ్రీ మహారాజా వారు అయినట్టుగా ఆ ఎల్బీ స్టేడియంలోకి తీసుకుపోయి ఆ పత్రాలు ఇచ్చుకుంటా ఫోటోలు దిగుకుంటా పోజులు కొట్టిరు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదండి. నిరుద్యోగుల గుండెల మీద వేసుకొని నిరుద్యోగులు చెప్తున్నారు. ఇప్పుడు అదే అంటున్నారు కదా, మీరు ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుగా ఉంది వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను నమ్మిండ్రయ్యా నిరుద్యోగులు, నట్టేట ముంచుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం ఇస్తామని చెప్తే ఆ నిరుద్యోగులందరూ ఏమైనా ఉద్ధరిస్తాడేమో, ఏమైనా ఉరగదీస్తాడేమో అని చెప్పేసి నీకు ఓట్లు వేస్తే వాళ్ళకు చిప్ప మిగిలింది. వాళ్ళని వాళ్ళ వాళ్ళకి లాఠీలు మిగిలినాయి, వాళ్ళ ఈపుల పైన లాఠీలు నాట్యం మారుతున్నాయి. ఉద్యోగాల భర్తీ మీద మీకు చిత్తశుద్ధి లేదు. రెసిడెన్షియల్ ఉద్యోగాలు రోజా గారు మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో 211 గురుకుల రెసిడెన్షియల్స్ ఉంటే ఆ తర్వాత కేసీఆర్ గారు వాటిని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజీలు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఎక్కడ లేదు గురుకుల విద్యా వ్యవస్థ. జూనియర్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, అట్లాగే లా కాలేజీ పెట్టినాం మనం సపరేట్ గా గురుకులాల్లో. ఇన్ని తీసుకొచ్చి మనం సపరేట్ గా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తే ఇవన్నీ నేనే చేసినా. ఇక గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ నావే, నేను నియామక పత్రాలు ఇచ్చినాయని నావే అని చెప్పి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడే తప్ప ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లని వాళ్ళు ప్రకటించిన ఫేక్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిర్రు. ఒక అక్టోబర్ లో గ్రూప్ 1 అన్నారు, జరిగిందండి. గత సంవత్సరం 2024 అక్టోబర్ లోనే మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కేసీఆర్ గారు విడుదల చేసిన 503 ఉద్యోగాలకు ఒక 60 ఉద్యోగాలు యాడ్ చేసి 564 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేశారు. అవన్నీ మా నోటిఫికేషన్. గ్రూప్ 2 మాదే, గ్రూప్ 3 మాదే, గ్రూప్ 4 మాదే. ఇప్పుడు ఈ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది సిడిఎఫ్ఎఫ్, వాళ్ళ కూడా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా మావే, ఐసిడిఎస్ లో ఉన్నవి. ఏ ఉద్యోగాలు వీళ్ళు నోటిఫై చేసిరు, ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చారు ఒక్కటి చెప్పమనండి రోజా గారు. అదే అందుకే కేటీఆర్ అన్నారు కదా, కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇస్తూ మేము ఇచ్చామని చెప్పుకుంటుంటే ఎవరో బిడ్డని నా బిడ్డ